అమ్మా ఏమైందో నా దయ్యాన్ని చూద్దామని పోయినా మెయిన్ పిల్లలు. ఆ దయ్యము మళ్ళా మా ఎంబడే వచ్చినట్టు. అదే అదే మరి మన ఒక తెలిసిన మాంత్రికుడు ఉండు, ఎసోటి దయ్యానైనా తరిమి కొడతాడు. మా ఎంబడే పడ్డది. మనకు తెలిసిన మీ ఎంబడి కూడా పడ్డదా? నా దానికి వచ్చిందేనా? మనకు తెలిసిన మాంత్రికుడు ఉండు, మీరు పోదామంటే పోదాం. మరి ఇక్కడికి వస్తాడా? మరి వస్తాడు. ఇటకి చుట్టుపక్కలనే ఉంది అది. వస్తాడు, ఎంత దూరమైనా వస్తాడు. మంచిగా చూస్తాడా? మంచిగా చూస్తాడు బా. ఎందుకు మంచి మాంత్రికుడు. సరే బా, నేను టాక్సీ లైట్ తీసుకొని వస్తా. మంచిగా అది అడిగి ఎందుకంటే ఏం రావంటి ఎట్లొచ్చానో ఏమో రా ఆలోచన. అది మన ఎంబడే వచ్చే మళ్ళీ ఇంకోసారి చూద్దామా ఇప్పుడు ఎట్లా ఇడుస్తుందో ఏం చేస్తుందో దయ్యం. అది కొండపైన ఏమో పోదాం, లేకపోతే మన ఎంబడే వస్తుంది. సరే బాగా వస్తాడు, బాగా నోలుకొని పోదాం. బాగా ఇంకా పోదాం మెల్లగా. లేవండి బాగా లేవండి. చెప్పులు వేసుకుంటాం. రే బావన్ ముంగల్ కూర్చోట్టుకోరా, రూట్ ఇస్తాడు. బావా బండి పోతుందా? బా రోడ్ బాగాలేనట్టుంది. ఇక పోదు బాబా, ఏం చేయాలి, నడవాలి. ఇక పోదు, ఇక్కడనే ఆపండి, కారు ఇక్కడనే ఆపండి. ఇక ఇక్కడనే ఆపి కాలు నడుచుకుంటూ పోందారు. జాగ్రత్త. నా దగ్గరికి వచ్చిన దారి దగ్గర అయిపోయింది. ఇక స్వామి దగ్గరికి వచ్చిన దారి. స్వామి స్వామి మన భక్తులు వచ్చి స్వామి ఆపత్తిలో ఉండరు. స్వామి ఇట్లా ఆత్మను చూద్దామని దయ్యాన్ని చూద్దామని మన పిల్లలు కోరుకుంటే సున్నికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కనిపించింది ఒకసారి. మరి ఎక్కడ పోయినా మా ఎంబడి వస్తుంది. పోదామా స్వామి? మరి చాలా దూరం పాసాను. రండి స్వామి, ఇచ్చే రండి స్వామి. మిల్లే స్వామి. స్వామి ఎక్కడ సార్?
ఇదే సామి. స్వామి మాకు కనిపిస్తుంది, కనిపిస్తుందా స్వామి? ఈ ఆత్మనే స్వామి, ఈ ఆత్మనే స్వామి. మేము చూద్దామని పోయినాం, మా వెంబడే వస్తుంది. నాకు కూడా కనిపిస్తుంది. నేను మాట్లాడతాను, మీరు భయపడకండి. మా పిల్లల నెంబర్ ఎందుకు తిరుగుతున్నావు? నన్ను ప్రేమతో చూడనీకి వచ్చిర్రు, నేను వాళ్ళకి కనిపిస్తున్నా, కానీ వాళ్ళు భయపడుతుర్రు. వస్తే వచ్చినావు, ఇప్పటికైనా పిల్లలు తెచ్చుకుంటే వెళ్ళిపో. ఈ పిల్లలకు ఎటువంటి హాని చెయ్యను. ఈ పిల్లల నుంచి నన్ను విడదీయకు. వద్దు, వెళ్ళిపో. నువ్వు మమ్మల్ని విడదీయలేవు.